నిన్న ఏపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు బ్యాచ్ మొత్తం ఏం చేసిందంటే ఎన్నికల కమిషన్కి ఒక ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్కి ఒక ఫిర్యాదు చేసింది. ఏమని, ఈ గ్రామ వాలంటీర్లు ఉంటారు కదా, ఆ వాలంటీర్లు ప్రతి 1వ తారీఖు వచ్చిందంటే, ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే వాళ్ళు తీసుకుపోయి పాపం ముసలోళ్ళకు పింఛన్దారులకు తీసుకుపోయి పింఛన్ ఇచ్చి వస్తారు ఇంటింటికి పోయి. గట్లా అలా ఇచ్చి రావడం వల్ల వైసీపీకి ఓట్లు పడతాయని చెప్పేసి ఆ ముసలోళ్ళ నోళ్ళు కొట్టింది అనమాట. వాళ్ళ కడుపు కొట్టేటువంటి ప్రయత్నం చేసింది చంద్రబాబు బ్యాచ్ వాళ్ళ కడుపు కొట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఈ విధంగా అంటే వాళ్ళు ఎవరు కూడా పోవద్దు అని చెప్పేసి ఫిర్యాదు చేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు, గిట్లా గీ ఫిర్యాదులు చేస్తే, గీ కథలు చేస్తే నువ్వు ఏదో గెలుస్తావు అనుకోవద్దు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పింఛన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు జగన్ వస్తే జగనే కాదు చంద్రబాబు వచ్చినా ఇస్తాడు అని మీరు అనుకోకూడదు. ఎందుకంటే మా తెలంగాణ ప్రజలు గట్టినే అనుకున్నారు. ఈ రైతు బంధు, రైతు బీమా, ఈ కళ్యాణ లక్ష్మి, ఈ పింఛన్లు ఇవన్నీ కేసీఆరే కాదు చంద్రబాబు మన రేవంత్ రెడ్డి వచ్చినా కానీ ఇస్తాడు అని మా తెలంగాణ ప్రజలందరూ అనుకున్నారు. కానీ వచ్చినాక ఏమైంది? ఏవి వస్తలేవు, అన్నీ పోయినాయి. కరెంటు వచ్చినవి పోయినాయి, ఇక కొత్తగా ఇస్తానే దేవుడు ఎరుగు, కానీ వచ్చేటివి కూడా పోయినాయి. ఇలాంటి మహానుభావులు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు గ్రామ వాలంటీర్లను వీళ్ళని పెట్టి మీకు వచ్చేటువంటి పింఛన్ పైసలు కూడా రాకుండా చేస్తూ ఉన్నాడు. రేపు ఆయన వస్తే ఇచ్చుడు అనేది ఏమి ఉండదు, ఇక అన్ని కట్టింగులే, అంత ఆగమే. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి, చంద్రబాబుకు బుద్ధి చెప్పండి.